హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ముందుగా మీ అందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మీ అందరికి గుర్తొచ్చేది మూవీస్. సంక్రాంతి సీజన్ లో మనకి చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో మీరు కొన్ని సినిమాలు చూడొచ్చు. ఈ పోస్టర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. TFI ఫస్ట్ లీగల్ షీల్డ్ అగెనెస్ట్ బాట్ రివ్యూ బాంబింగ్ అని. ఫ్యూచర్ లో వచ్చే చాలా మూవీస్ కి ఈ కొత్త సిస్టమ్ అయితే మీరు చూస్తూ ఉంటారు. మూవీకి అయితే బుక్ మై షోలో రేటింగ్స్ అయితే మీకు కనిపించవు. కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఈ రేటింగ్స్ ని డిజబుల్ చేసినట్లు అక్కడ కనిపిస్తూ ఉంది. యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ చేసే వాళ్ళకి కూడా కొన్ని నోటీసులు అయితే పంపిస్తున్నారు. వాళ్ళ వీడియోస్ ప్రైవేట్ లో కూడా వెళ్ళిపోతున్నాయి. అసలు ఈ లొల్లంతా ఏంది, ప్రాసెస్ అంతా ఏంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెచ్చిన కొత్త ఈ టెక్నాలజీ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 1 అవర్ ట్రైలర్ చూసి ఎంత చెప్పు 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 ట్వీట్లన్నీ ఒక్క రోజు ఎన్ని ట్వీట్లు కొట్టారు రా? రికార్డ్ ఎవరిది రా? మాది. ఈ మధ్య మూవీస్ రిలీజ్ అవుతుంటే మీరు చూస్తూనే ఉంటారు, ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు చాలా మంది. కొంతమంది అయితే సాఫ్ట్వేర్ సహాయంతో బాట్స్ ని యూజ్ చేసి నెగిటివ్ రేటింగ్ అయితే మూవీస్ కి ఇస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మూవీస్ లో క్లిప్స్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని వాటిని ట్రోల్ చేస్తూ నెగిటివ్గా ఆ మూవీని అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా సినిమాలు రీసెంట్గా చూసే ఉంటారు. ఆదిపురుషులో ప్రభాస్ గారి ఫోటో తీసుకొని, వార్ 2లో NTR గారి ఫోటో తీసుకొని, హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని నెగిటివ్గా ఆ ఫొటోస్ని స్ప్రెడ్ చేయడం. ఇలా ఒక హీరోకి కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఇదే జరుగుతూ ఉంది. ప్రతి పెద్ద సినిమాకి ఇలాగే నెగిటివ్గా రివ్యూస్ ఇవ్వడం కానీ, నెగిటివ్గా మూవీని పోర్ట్రేట్ చేయడం కానీ, ఇలా నెగిటివ్గా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే మీకు అందరికీ తెలిసిందే, ఫ్యాన్ వార్స్ ఉంటాయి. మీ హీరోకి RTC క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు? ఒక హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఈ హీరో సినిమాని ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. రకరకాలుగా సోషల్ మీడియాలో అబ్యూస్ చేయడం కానీ, నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన ట్రోలింగ్ అంతా గుర్తుపెట్టుకుంటారు. ఈ హీరో సినిమా రిలీజ్ అయ్యిద్ది కదా, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాకి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ, నెగిటివ్గా ట్రోల్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ కల్చర్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు భావిస్తారు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్ట్ అని వాళ్ళు భావిస్తారు. ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పి మనం జడ్జ్ చేయలేము. ఫైనల్గా అయితే మనకి సినిమా డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల జనరల్ ఆడియన్స్ సఫర్ అవుతున్నారు అండ్ ప్రొడ్యూసర్స్ సఫర్ అవుతున్నారు. జనరల్ ఆడియన్స్కి అసలు మూవీ ఎలా ఉంది, దాని రేటింగ్ ఏంది అది తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయితే ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. వీటన్నిటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. పోస్టర్ మీరు చూస్తే A+ అని కనిపిస్తూ ఉంది, బ్లాక్ బిగ్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. అసలు ఈ రెండు ఏం చేస్తాయో ఒకసారి మనం తెలుసుకుందాం. A+ అనేది 2003లోనే స్థాపించారు. 2009 నుంచి యాంటీ పైరసీ పైన ఈ సంస్థ అయితే పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మూవీలో ఏమైనా సీన్స్ కానీ, మనం కొంతమందికి కొంతమందికి ఆగదనమాట. మూవీలో మంచి సీన్ తీసుకొని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. సో చూడబోయే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. మీ ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేస్తుంది. అందరూ ఒకే ప్యాటర్న్లో ఒకే మ్యాటర్ని కాపీ పేస్ట్ చేసి ఉద్దేశపూర్వకంగా నెగిటివ్గా దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తుంది. ఇవన్నీ ఐడెంటిఫై చేసి మెటాకి కానీ, ట్విట్టర్కి కానీ, కోర్టుకి కానీ వీటన్నిటికీ ఈ A+ అనేది రిపోర్ట్ చేస్తుంది. A+ వాళ్ళు ఈ బ్లాక్ బిగ్తో కొలాబరేషన్ అయ్యి ఈ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. ఈ బ్లాక్ బిగ్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఫేక్ రివ్యూస్ ఇస్తారో, బాట్ సహాయంతో ఫేక్ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు కదా, వాటిల్ని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒకే IP అడ్రస్ నుంచి 1 సెకండ్లో 1000 నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అనుకోండి. ఏ IP అడ్రస్ నుంచి ఆ నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చారు, ఏ డివైస్లో ఇచ్చారు, ఏ టైంకి ఇచ్చారు, ఇవంతా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఒక ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. సో దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఆ క్యాప్చర్ చేసిన ఆధారాలని వీళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సో కోర్టు ఇది చూసి టెంపరీగా ఆ మూవీస్కి రివ్యూస్ అవ్వచ్చు, రేటింగ్స్ అవ్వచ్చు ఇవ్వకూడదు అని చెప్పి ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు. సో కోర్టు ఆర్డర్స్ వల్ల ఈ రేటింగ్స్ని బ్లాక్ చేసాము, రివ్యూస్ని బ్లాక్ చేసాము అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే మూవీ రిలీజ్ అవ్వకముందే ఉద్దేశపూర్వకంగా కొంతమంది నెగిటివ్గా ఈ సినిమాని పోర్ట్రేట్ చేయబోతున్నారు అని చెప్పి ఆధారాలు సేకరించి ఆధారాలని వీళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు ఆధారాలన్నింటినీ పరీక్షించి ఇలా ఉద్దేశపూర్వకంగా మూవీని నెగిటివ్గా చేస్తున్నారు అని చెప్పి కోర్టు భావించినప్పుడు కోర్టు ఆధారాలన్నింటినీ పరీక్షించి కోర్టు వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ అయితే ఇస్తుంది.
అంటే కొన్ని రోజుల వరకు ఆ మూవీ రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ బయటికి రాకూడదు ఇనీషియల్ డేస్లో. ఎవరైతే ఆ మూవీ క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ యూజ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారో అలాంటి అకౌంట్స్ సస్పెండ్ చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ పైన వీళ్ళు చేస్తూ ఉంటారు. సో కొంతమంది యూట్యూబ్ రివ్యూవర్స్ వీడియోస్ని అయితే ప్రైవేట్ చేశారు ఏప్లెక్స్ వాళ్ళు, కొన్ని నోటీసులు అయితే పంపించారు. అవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదా, మూవీ చూసిన వాళ్ళు రివ్యూ ఇవ్వడానికి ఉండదా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. మరి కొంతమంది మంచి పని చేశారు. సో ప్రతి మూవీకి ఇతను ఇలాగే నెగిటివ్ రేటింగ్ ఇస్తున్నారు, సినిమాని చంపేస్తున్నారు. సో ఇలా చేయడం కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మూవీస్ రివ్యూస్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, నెగిటివ్గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అంటే ఇప్పుడు మూవీ చూసావు, మూవీ చూసినప్పుడు ఆ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది జనాలకు చెప్పుకోవచ్చు. పర్సనల్గా సినిమాలో హీరోన్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, వీళ్ళని డీఫేమ్ చేయడం కానీ అది ఐడెంటిఫై చేసి డీఫేమ్ కేసు కింద వాళ్ళు తీసుకొని ఇలా నోటీసులు అయితే పంపిస్తూ ఉంటారు. మూవీ రివ్యూస్ మీరు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మూవీలో మీకు నచ్చింది ఏంది, నచ్చంది ఏంది అది చెప్పాలి ఆడియన్స్కి. ఆ మూవీలో ఆ వ్యక్తుల్ని మనం కించపరచడం కానీ వాళ్ళని ట్రోల్ చేయడం కానీ అలా చేస్తే ఇలా నోటీసులు అయితే వస్తాయి. ఈ యూట్యూబర్కే కాదు, ఫ్యూచర్లో ఏ యూట్యూబర్ చేసినా ఇలాగే వస్తూ ఉంటాయి. కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, ఎవరిని వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసి ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమనలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దనలేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. సో ఈ కొత్త సిస్టమ్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఈ మూవీకే కాదు చాలా మూవీస్కి మీరు ఈ సిస్టమ్ని అయితే చూస్తారు. సో మ్యాక్సిమం ఇనీషియల్ డేస్లో మీకు రివ్యూస్ రేటింగ్స్ కనిపించవు. ఓన్లీ మౌత్ టాక్ జెన్యూన్ రివ్యూసే మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెచ్చిన ఈ కొత్త సిస్టమ్ని మీరు వ్యతిరేకిస్తారా లేకపోతే సమర్థిస్తారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరీ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. బై పేరెంట్స్.